ఉన్న దాంట్లో హాయిగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి మనకు అడ్జస్ట్ అవ్వడం అలవాటైతే ఇంకా మనకు ఎప్పుడు అలానే ఉంటదనమాట. ఏ విషయంలో అయినా సరే అడ్జస్ట్ అవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. సో, నేనైతే అంతే ఆల్మోస్ట్ నాకు అలానే ఉండడం ఇష్టం. ఇంక తెచ్చారు మొత్తం అయితే చల్లారిపోయిందనమాట. అసలు ఇంట్రెస్ట్ కూడా పోయింది. పొద్దున్నుంచి ఉన్న ఆకలి మొత్తం పోయింది నాకైతే. సో, అలా అవుతా ఉంది. ఇంక నేనైతే అలా వెళ్ళిపోతూ ఉన్నా. 2 రోజుల నుంచి ఎందుకో ఏమో ఇట్లుంది. కొంచెం నాకు హెల్త్ కూడా సహకరించలేదనమాట. సర్లేండి నా దరిద్రం గురించి మీకు చెప్పడం ఎందుకులే గానీ ఇక్కడైతే ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించుకున్నాము. అంటే మా వారు వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు. ఈరోజు అయితే సిలిండర్ అయితే అయిపోయిందనమాట, గ్యాస్ సిలిండర్. ఇంకా అయిపోయేసరికి ఏం చేసేదైతే ఏం లేదు కదా. నాకేందో అండి ఈరోజే పిచ్చి ఆకలి అయిందనమాట పొద్దున్నుంచి. ఇంకా ఇంట్లో నాకు అన్నీ ఉంటే తినాలనిపించదు. అసలు నేను తినను కూడా ఒక్కొక్క రోజు. ఇంకా పాపకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి తింటూ ఉంటానన్నమాట. అంతే, నాకు తిండి మీద అంత ధ్యాస కూడా ఉండదు. ఇంకా లేని రోజు మాత్రం ఇదిగోండి ఇట్లా వాటర్ తాగుతూ బతికేస్తూ ఉంటాను అనమాట. నా బతుకంతా అట్లా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మా హస్బెండ్ అయితే ఆ పరిస్థితి అయితే రానివ్వరు. ఇంకా మార్నింగ్ టిఫిన్ తెచ్చేసి తిన్నా కూడా ఇంకా మార్నింగ్ తిన్నదండి. ఇంకా పిల్ల తల్లుల విషయం అయితే తెలిసిందే కదా, దయ్యాల కాకలేసినట్టయితే ఉంటుంది అనమాట. సో, ఇట్లా అన్నం తప్పర్థం చేసుకోకండి. అది ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి మాత్రం అర్థమవుతుంది. ఈరోజు అయితే ఇట్లా ఉందన్నమాట పీలాగా. మీరైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి.